శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదత్తీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నూతన సంవత్సర క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధీనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. క్రోధీనామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువుల మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ మకర రాశి కిందికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. అంతేకాకుండా బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు. ఇక ఈ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య రాజావమానాలు ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆదాయము 14, వ్యయం 14. ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి కనుక నష్టమైతే ఈ సంవత్సరం లేదు. రాబడికి ఖర్చు సరిపడా ఉంది. అయితే మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, నష్టము లేనప్పుడు మనిషి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆదాయాన్ని ఇచ్చేటువంటి మార్గాలను అన్వేషించండి. ఆదాయం పెంచుకోండి, కష్టపడండి. తద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది. ఖర్చు 14 ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఆదాయం పెంచుతూ ఖర్చును తగ్గించినట్టయితే మీరు పొదుపు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మనిషికి ఆర్థికమైనటువంటి బలమే బలము. అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. కనుక ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడానికై ప్రయత్నాలు చేయాలి. అంటే ఆదాయంపై మనసు నిలపండి, ఖర్చులను నియంత్రించుకోండి. ఇక రాజపూజ్యం 3, రాజావమానం 1 కనుక సమాజంలో గౌరవ మర్యాదలు బాగా ఉన్నాయి. అపనిందలు, విమర్శలు తక్కువగా ఉన్నాయి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది, ఫెయిల్యూర్స్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి రాజపూజ్య రాజావమానాలు బాగా ఉన్నాయి. ఆదాయ వ్యయాలు కూడాను సరి సమానంగా ఉన్నాయి. కనుక ఓవరాల్గా ఈ 2 నంబర్స్ని మనం చూసినట్టయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ క్రోధీనామ సంవత్సరము బాగానే ఉంటుంది అనేటువంటి విషయము మనకు తెలియజేస్తుంది. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము, ఈ క్రోధీనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు, వాటి యొక్క స్థితి, సంచారము, స్థానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా గురువు ప్రధానమైనటువంటి గ్రహ. మకర రాశి వారికి గురువు 22/4/2023 నుండి 1/5/2024 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు.
ఈ మేషరాశిలో సంచారం అనేటువంటిది మకర రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధ అష్టమ స్థానం అవుతుంది, అంటే 4వ స్థానం అవుతుంది. 4వ స్థానంలో గురు సంచారము ప్రతికూలంగా ఉంటుంది. కనుక మకర రాశి వారికి ముఖ్యంగా గురువు అర్ధాష్టమ స్థానంలో ఉగాది తర్వాత ఒక నెల రోజుల వరకు ఉన్నాడు. ఉగాది 9/4 అంటే 9th ఏప్రిల్కి ఉగాది ప్రారంభమవుతుంది, అంటే క్రోధీనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అది మొదలుకొని 1/5/2024 వరకు అర్ధాష్టమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలో ఉండడం మూలంగా ఏమవుతుంది? 4వ స్థానం సౌఖ్యం లేకుండా చేస్తాడు, అసంతృప్తిని క్రియేట్ చేస్తాడు, ప్రతి విషయంలోనూ సందిగ్ధతను క్రియేట్ చేస్తాడు, వ్యయాన్ని పెంచుతాడు, ఖర్చును పెంచుతాడు. అంటే వ్యయాధిపతి తృతీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు. గోచార రీత్యా చతుర్థం ప్రతికూలం, అర్ధాష్టమ స్థానం. కనుక దగ్గరి వారితో అంటే ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు వీళ్లతో కలహాలు, మనస్పర్ధలు క్రియేట్ చేస్తాడు. ఇక ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యం లేకుండా, అంటే శాంతి లేకుండా ఉంటుంది ఇంటి వాతావరణం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మనం సెటరేట్ చేసుకోవాలి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలలోకి వెళ్లకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించండి. ఇక ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల లోపల కూడాను ఆలస్యము గోచరిస్తుంది, ప్రతికూల ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రాధాన్యత లేనటువంటి విషయాలపై సమయాన్ని వెచ్చిస్తారు. అప్రధానమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కట్టడి చేసుకోవాలి. ఇక మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, వీటి మూలకంగా శాంతి లేకపోవడము, అసౌఖ్యానికి గురి కావడము, వ్యాపారస్తులకు కూడాను క్రయ విక్రయముల లోపల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత ఏర్పడుతుంది. ఎందుకు సందిగ్ధత ఏర్పడుతుంది అని అంటే పరిస్థితి అలా ఉంటుంది. ఈ అర్ధాష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు మీరు నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ నిర్ణయం, ఈ స్టెప్ తీసుకున్నట్టయితే సక్సెస్ అవుతుందా మనం చేయబోయేటువంటి పని, లేదా ఫెయిల్యూర్ అవుతుందా? ఈ తర్జన భర్జనలో మనకు కాలయాపన అయిపోతుంది. కాలయాపనతో అసలు పని ప్రారంభమే కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఇది అంతా కూడాను 1 మే 2024 వరకు ఉంది. ఉగాది తర్వాత ఒక్క నెల మటుకు గురువు మీకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ఇక తదనంతరం 1/5/2024 నుండి 14/5/2025 వరకు గురు భగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరించడం అనేటువంటిది మకర రాశిలో జన్మించినటువంటి వారికి 5వ స్థానం అవుతుంది. 5వ స్థానము చాలా అనుకూలమైనటువంటి స్థానం. 5మంలో గురు సంచరించడము అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. సమయానికి చేతిలో డబ్బు లేకపోయినప్పటికీ మీరు సాహసించి ధైర్యంతో పనులు చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అంటే ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి నానుడి మీకు 5వ స్థానంలో గురువు ఉండడం మూలకంగా కలిసి వస్తుంది. అంటే సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు, సత్ఫలితాలను పొందుతారు. ఇక ఇంటి వాతావరణం కూడాను సెటరేట్ అవుతుంది. పూర్వం ఉన్నటువంటివన్నీ వివాదాలు ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. భార్య పిల్లలతో, కుటుంబ పెద్దలతో సంతృప్తిగా ఉంటారు. సంతానం కొరకు నిరీక్షిస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ 5వ స్థానంలో గురువు సంచరించేటువంటి సమయం లోపల.
వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి వివాహం అవుతుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు తల్లిదండ్రులు, వారిని మంచి సంస్థలలో చేర్పిస్తారు. పిల్లల కొరకై భూములు, ప్లాట్లు ఇలాంటివి పొదుపుపై, వాళ్ళ భవిష్యత్తుపై మనస్సు నిలుపుతారు. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువులు అందరితోనూ మాట మీకు ఆప్యాయత పెరుగుతుంది. సుహృద్భావ వాతావరణంలో పనులు చేస్తారు. అన్ని రకాలుగా మీకు ఈ పంచమ స్థానంలో బృహస్పతి అండగా ఉంటాడు. సత్ఫలితాలను ఇస్తాడు, శుభకార్యాలను చేయిస్తాడు. సంతృప్తిగా మీరు ఉండేటువంటి అవకాశాలు ఈ సమయంలో బాగా ఉన్నాయి. గురు భగవానుడి యొక్క అనుగ్రహము ఈ సంవత్సరము, క్రోధీనామ సంవత్సరంలో మకర రాశి వారికి బాగా ఉంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు 17/1/2023 నుండి 29/3/2025 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశిలో సంచరించడము మకర రాశిలో జన్మించినటువంటి వారికి ద్వితీయ స్థానం అవుతుంది. అంటే ద్వితీయ స్థానము ఏలినాటి శని చివరి సైకిల్లో ఉన్నాడు. ద్వాదశము, జన్మము, ద్వితీయము ఈ 3 స్థానాలను కలిపి మనకు ఏలినాటి శని సంచరిస్తున్నటువంటి స్థానాలు అని అంటారు. అంటే చివరి 2.5 సంవత్సరాలలో ఉన్నాడు శనీశ్వరుడు. అంటే శని భగవానుడి యొక్క అనుకూలత లేదు, ఏలినాటి శని రన్ అవుతుంది. అయితే ఈ చివరి స్థానంలో ఉన్నాడు, 2వ స్థానంలో ఉన్నాడు, అందున స్వక్షేత్రంలో ఉన్నాడు గనక మకర రాశి వారికి రాస్యాధిపతి కూడాను శనీశ్వరుడే కనుక మీకు ఎక్కువగా దుష్ట ప్రభావాన్ని చేకూర్చాడు. ఇక వెళ్ళిపోయే ముందు, ఏలినాటి శని వెళ్ళిపోయే ముందు కూడాను కొంత మంచి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ శని ద్వితీయ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలం గనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలు, వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారము చేస్తున్నటువంటి వాళ్ళు నెట్ బిజినెస్ చేయండి. ఉత్తర వ్యవహారం చేయకుండా నెట్ బిజినెస్ చేసినట్టయితే మీకు ప్రతిఫలము అనుకూలంగా ఉంటుంది. ఇక ఇంటి వాతావరణము, కుటుంబ స్థానం గనక ఇంటి లోపల కూడాను కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ గురువు బాగా ఉన్నాడు కనుక అనుకున్న లెవెల్లో అంత ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ జాగ్రత్తగానే ఉండండి. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. ధనస్థానంలో ఉన్నాడు కనుక ఖర్చులపైన నియంత్రణ అవసరము. అనవసరమైనటువంటి ఖర్చులను పక్కన పెట్టేసేయండి. ముందే ఒక ప్రణాళిక వేసుకోండి. మీ చేతిలో ఇంత డబ్బు ఉంది, ఈ నెల మొత్తం గడవాలి కనుక ఏమేమి అవసరము అనేటువంటి విషయాన్ని మీరు ప్రణాళికాయుతంగా ఒక పేపర్ పైన రాసుకొని దానికి అనుగుణంగా మీరు అమలు చేస్తూ వెళ్ళినట్టయితే ఖర్చులు ఆటోమేటిక్గా మీకు నియంత్రణలోకి వస్తాయి. కనుక ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఖర్చుల నియంత్రణ లేనట్టయితే మీకు ఏమవుతుంది? ముఖ్యమైనటువంటి పనులు చేయడంలో మీరు ఇబ్బంది పడతారు. ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి సమయంలో మీ చేతిలో డబ్బు ఉండదు. అలాంటి పరిస్థితి ఈ శని మూలకంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి గనక మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. తద్వారా కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అకారణమైనటువంటి వైరాలు ముందుకు వస్తాయి. కారణం ఉండదు కానీ వైరం అనేటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే ఏదో విషయంలో మనము మధ్యవర్తిత్వం చేయడము అనవసరమే. మధ్యవర్తిత్వం చేయడం అవసరం లేదు కానీ ఏదో కారణంతో మీరు అందులోకి వెళ్ళడము. అంతకుముందు మీరు స్నేహభావంగా ఉన్నటువంటి వాళ్ళు కూడాను మీరు మధ్యవర్తిత్వం చేసేటప్పటికి ఏమవుతుంది?
అకారణ వైరాలు ప్రారంభమవుతాయి. కనుక ఈ మధ్యవర్తిత్వం చేయకండి. ఆ శనైశ్వరుడి మూలకంగా మీకు అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము శని మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గురు భగవానుడు బాగా ఉన్నాడు గనక ఆ గురు భగవానుడి అనుకూలం మూలకంగా కొంత రెక్టిఫై అవుతుంది. చంచలమైనటువంటి స్వభావాన్ని ఇస్తాడు. మనస్సు పైన ప్రభావం చూపిస్తాడు శనైశ్వరుడు. అంటే ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం ఉంటుంది కనుక అది ఇండైరెక్ట్గా అన్నిటి మీద కూడాను మనకు ప్రభావం చూపిస్తుంది. కనుక మీరు నిర్ణయాలు సరి అయిన సమయంలో తీసుకోవాలి. ఇక ప్రయాణాల విషయంలో ఇబ్బందులు తప్పవు. ఆత్మీయులతో విరోధాలు ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేటువంటి అవకాశాలు కూడాను గోచరిస్తున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడు మీకు ప్రతికూలంగా ఉన్నాడు. అయితే మీ రాశి మకర రాశి కనుక మకర రాశికి అధిపతి శనైశ్వరుడు కనుక స్వంత రాశిలో జన్మించినటువంటి వారికి ఆ శని భగవానుడు అంత హాని చేయడు. అయినప్పటికీ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది గనక ఆ శనైశ్వరుడి మూలకంగా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి పనులు చేయడము చాలా మంచిది. ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు 29 నవంబర్ 2023 నుండి 18 మే 2025 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచారము మకర రాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో సంచరించడము అనుకూలం. అంటే రాహువు అనుకూలంగా ఉన్నాడు. ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడాను మకర రాశి వారికి రాహువు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ రాహువు మూలకంగా ఏంటంటే మూడో స్థానంలో రాహువు కొంత సాహసంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే సాహసంతో పాటుగా కొంత వివేచన జోడించి మీరు తీసుకుంటారు, ఆలోచించి తీసుకుంటారు. కాబట్టి ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి, సంతృప్తిగా ఉంటారు, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అయితే మీ జీవన విధానంలో కొంత మార్పు కనబడుతుంది ఈ రాహు మూడో స్థానంలో సంచరిస్తున్న సమయంలో. అంటే అంతకు ముందున్నటువంటి అలవాట్ల నుంచి దూరం కావడము, దురలవాట్లను వదిలిపెట్టడము, మంచి అలవాట్ల వైపుకు మనస్సు నిలపడము, జీవన విధానంలో చాలా మార్పును తీసుకువస్తాడు రాహువు మూడో స్థానంలో. అది చాలా మీకు టర్నింగ్ పాయింట్ లైఫ్ లోపల. కాబట్టి ఇక సంతృప్తిగా ఉంటారు, ప్రయాణాలు కలిసి వస్తాయి, మానసికంగా స్థైర్యంగా ఉంటారు. ఇక కేతువు 29/11/2023 నుండి 18/5/2025 వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఈ కన్యారాశిలో సంచరించడము మకర రాశిలో జన్మించినటువంటి వారికి 9వ స్థానం అవుతుంది. నవమ స్థానంలో సంచరిస్తున్నాడు. నవమ స్థానము గోచార రీత్యా కేతు గ్రహానికి ప్రతికూలం కనుక ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే భాగ్యస్థానం గనక అదృష్టం మీద ఆధారపడకుండా మీరు శ్రమించి పనులు చేయండి. కేవలం అదృష్టంపైనే మీరు ఆధారపడి పనులు చేసినట్టయితే పనుల లోపల సక్సెస్ ఉండదు, ఫలితాలు అనుకూలంగా ఉండవు, భిన్నమైనటువంటి ఫలితాలను పొందుతారు. కనుక అదృష్టము ఎలా ఉన్నప్పటికీ మీరు స్థైర్యంతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా వివాదాలలోకి వెళ్లకుండా ఉండండి. నలుగురిలోకి వెళ్ళినా కూడాను మీరు ఏదో మీకు అవసరము సరిపడ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి రావడం మంచిది. అనవసరమైనటువంటి వివాదాలు తలదూర్చినట్టయితే ఇబ్బందులు తప్పవు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ దాన్ని నిలుపుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. రాజకీయ కోర్టు వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇక వ్యవసాయదారులకు దిగుబడి బాగానే ఉంటుంది, కానీ పనివారితో ఇబ్బందులు ఉంటాయి.
ఇక అధార్మికమైనటువంటి పనులపై శ్రద్ధ చూపుతారు. ఇది కొంత ఏంటంటే కేతువు 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మనసు అటువైపుకు వెళ్ళదు, ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళదు, ఓవర్లుక్ చేస్తుంటారు. కాబట్టి దాన్ని మీరు పెంచుకోండి. ఆధ్యాత్మిక భగవంతుడిపై మనస్సు నిలపడం అనేటువంటిది మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది, ఆనందాన్ని ఇస్తుంది. జీవితము ఆనందమయంగా జరగాలి అనంటే ఆధ్యాత్మికత వైపుకు, భగవంతుణ్ణి ప్రార్థించడం వైపుకు మీరు మనస్సు నిలపడము తప్పనిసరి. ఇక ఈ విధంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురు భగవానుడు మే నుంచి సంవత్సరాంతం బాగా ఉన్నాడు. మొదటి నెల మట్టుకు ఉగాది నుండి 1 మే వరకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. తదనంతరం పంచమ స్థానంలో సంవత్సరం పొడుగు కూడా ఉన్నాడు. శనైశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు, రాహువు అనుకూలంగా ఉన్నాడు, కేతు ప్రతికూలంగా ఉన్నాడు. అంటే గురువు రాహువు అనుకూలంగా ఉన్నారు, శనైశ్వరుడు కేతువు ప్రతికూలంగా ఉన్నారు. కనుక ఈ ముఖ్యంగా శనైశ్వరుడు ప్రీత్యర్థమై మీరు పరిహారాలు చేసుకోండి. శనైశ్వరుడికి ఏం చేయాలి? నల్లటి నువ్వులు 1 కిలో పావు దానం ఇవ్వండి, నల్లటి వస్త్రం దానం ఇవ్వండి, నువ్వుల నూనె దానం ఇవ్వండి. నువ్వుల నూనె కొంత తీసుకువెళ్ళి నవగ్రహాలలో శనైశ్వరుడు ఉంటాడు, ఆ శని భగవానుడి పైన నువ్వుల నూనె పోసి 3 ప్రదక్షిణాలు చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఇంటికి రండి. ఇక ఇంద్రనీలము అనేటువంటిది ఉంటుంది, జాతి రత్నాలలో ఇంద్రనీలము ఉంటుంది. ఆ ఇంద్రనీలాన్ని ధరించండి. అయితే ఇంద్రనీలము ధరించేటువంటి సమయంలో కొంత జాతకం ప్రకారంగా కూడాను, అంటే జన్మ సమయం ప్రకారంగా కూడాను మీకు దశలు, అంతర్దశలు, శనీశ్వరుని యొక్క స్థితి ఇవన్నీ కూడాను క్రోడీకరించి ఎలా ఉందో నిర్ణయించుకుని మట్టుకే ఇంద్రనీలాన్ని ధరించండి. బ్లైండ్గా ఇంద్రనీలం అనేటువంటి ఆ జాతి రత్నాన్ని ధరించకూడదు. కొంత జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని ధరించండి. ఇక శనీశ్వరుడు ఏలినాటి శని 2వ స్థానంలో ఉన్నాడు కనుక ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను జపించండి 19 సార్లు. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మీ లోపల ఆత్మస్థైర్యాన్ని క్రియేట్ చేస్తాడు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు మీకు ఆంజనేయ స్వామి. కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి సమయంలో మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ ప్రార్థనా శ్లోకాన్ని చదువుతూ మనస్సు నిలిపి 3 ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామికి. ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇలా చేసినట్టయితే ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక కేతువు 9వ స్థానంలో ఉన్నాడు కనుక కేతు ప్రీత్యర్థమై ఉలవలు, చిత్రవస్త్రం దానం ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపం చేసుకోండి. తర్వాత కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి. ఆ గణపతి దేవాలయానికి వెళ్ళండి. మీరు గణపతిని పూజించినట్టయితే
మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపల విఘ్నాలు రాకుండా ఉంటాయి. పనులలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి సమయంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి అవుతాయి. తద్వారా ఆర్థిక భారం నుండి విముక్తులవుతారు, లాభం చేకూరుతుంది. కనుక అన్నిటికీ కూడాను ఈ విఘ్నాలు ఆలస్యం అనేటువంటిది కారణం గనక గణపతి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి. గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని స్మరించండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ ఆ గణపతి విగ్రహం ముందు ఒక్క 2 నిమిషాలు నిశ్చలమైనటువంటి మనస్సుతో నిలుచుని ఆ స్వామివారికి ప్రార్థన చేసుకోండి. తప్పకుండా మీకు విఘ్నాలు లేకుండా కార్యక్రమాలు పూర్తి చేయించేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కనుక ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము క్రోధీనామ సంవత్సరంలో గురు భగవానుడి యొక్క అనుగ్రహం ఉంది, రాహు యొక్క అనుగ్రహం ఉంది. ఈ 2 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మిగతా గ్రహాలకు అంత పరిహారం చేసుకున్నట్టయితే మీకు ఎక్కువగా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశము ఉంటుంది. శుభం.